హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ 2026 నూతన సంవత్సరం శుభాకాంక్షలండి. మన ఏపీలో నూతన సంవత్సరం సంక్రాంతి పండుగల కానుకలుగా రేపటి రోజు నుంచి జనవరి నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చింది. మొత్తంగా ఎన్ని పథకాలు, ఏ తేదీలన ఏ పథకం విడుదల కాబోతుంది, అండ్ అలాగే ఇందులో కొత్త పథకాలు అయ్యేటువంటివి ఎన్ని ఉన్నాయి, వీటి ద్వారా మీకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది, ఈ పథకాలకు కొత్తగా దరఖాస్తులు పెట్టుకోవాలి అనుకుంటే ఎలా పెట్టుకోవాలి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, ఈ వివరాలన్నిటి గురించి క్లియర్గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఛానల్ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి, అక్కడ కూడా జాయిన్ అయితే అవ్వండి. పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ కూడా మీకు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లో గనుక వచ్చేసినట్లయితే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగల కానుకలుగా విడుదల అయ్యేటువంటి పథకాల గురించి వన్ బై వన్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటి ద్వారా రైతులకు, మహిళలకు, పెన్షన్ లబ్ధిదారులకు అండ్ ప్రతి ఒక్కరికి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేకూరబోతున్నాయి అనే డీటెయిల్స్ గురించి చెప్తాను గైస్. వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. ఇక నెల మొదటి తారీఖున వస్తుంది అంటే నార్మల్గా అందరికీ గుర్తుకు వచ్చేది ఏంటంటే, ఫస్ట్ సామాజిక భద్రతా పెన్షన్లు, దాని తర్వాత ఉచిత రేషన్. ఓకేనా. ఇక తొలిత ఈ యొక్క పెన్షన్ల పంపిణీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇందులో కూడా మీకు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా చెప్తారు. దరఖాస్తుల కోసం చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ప్రతి నెల పెన్షన్స్ అనేది మనకు 2 రోజుల పాటు పంపిణీ చేయాలి. 1, 2 తారీఖుల్లో. ఇక ఈ జనవరి నెలకు సంబంధించి యాక్చువల్‌గా ఈరోజు జనవరి 1 తారీఖున గ్రామవార్డు సచివాలయం అధికారులకు ఆప్షనల్ హాలిడే కాబట్టి, ఈరోజు వాళ్ళైతే రారు కాబట్టి పెన్షన్ పంపిణీ ఈరోజు లేదనమాట. అందువల్ల ఈ రోజుకు బదులుగా నిన్నటి రోజున అంటే డిసెంబర్ 31 తారీఖునే ఈ పెన్షన్స్‌ను పంపిణీ చేయడం అయితే జరిగింది. సో నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా పెన్షన్ల పంపిణీ అయితే జరిగాయి. ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు ఒక 95% వరకు నిన్నటి రోజునే పెన్షన్స్ అనేటువంటివి తీసుకునేశారు. సో నిన్న గనుక ఎవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే మీరు రేపు 2వ తారీఖున వెళ్లి పెన్షన్స్ తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. 2 రోజులు పంపిణీ చేస్తారు. దాని తర్వాత 3వ తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ అయితే ఉండదండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మాక్సిమం అందరూ తీసుకునేసి ఉంటారు. సో మీకు ఇక్కడ లిస్ట్‌లో చూపిస్తాను. ఎంత పర్సెంటేజ్ వరకైతే పంపిణీ అయ్యిందా అనే విషయం గురించి కూడా ఒక సెకండ్. ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌గా అనంతపురం డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి 94.34% వరకైతే కంప్లీట్ అయింది పర్సెంటేజ్. ఇక్కడ చూడొచ్చు ఎంతవరకు పంపిణీ చేశారనని. ఈ విధంగా పర్సెంటేజెస్ వైస్‌గా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్ అనమాట. కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఆల్ నిన్నటి రోజున పెన్షన్స్ అనేటువంటివి తీసుకునేస్తుంటారు. అయితే ఈ పెన్షన్ల పంపిణీలో కొద్దిపాటి మార్పులు చేర్పులనైతే తీసుకొచ్చింది ప్రభుత్వం. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో మొత్తం కూడా చెప్పాను. మీకు గనుక ఈ జనవరి నెలకు పెన్షన్ గనుక ఇవ్వలేదు అనుకుంటే దాన్ని బట్టి కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను మరలా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇది ఇక్కడి వరకు క్లియర్. ఇక చాలామంది కూడా కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికైతే ఎదురు చూస్తున్నారు. నన్ను ప్రీవియస్‌గా పెట్టినటువంటి వీడియోస్‌కి కామెంట్స్‌లో చాలామంది కంటిన్యూగా అడుగుతూనే ఉన్నారు. కొత్త పెన్షన్లకు దరఖాస్తులు ఎప్పుడు మొదలవుతాయి? కొత్త పెన్షన్‌లకి ఎప్పుడు దరఖాస్తులు మొదలవుతాయి అనని. అయితే ప్రభుత్వం మనకు ఎవరెవరికి అవకాశం కల్పించింది అంటే, ప్రస్తుతానికి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అండ్ క్యాన్సర్ రోగులు, వికలాంగులు వీళ్ళకి మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇచ్చి, అది కూడా లిమిట్ అండి. జిల్లాకు 200 పెన్షన్లు మాత్రమే మంజూరు చేస్తామన్నట్లుగా లిమిట్ పెట్టి వీటికి అప్లికేషన్స్ తీసుకోమని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అవి కూడా ఇంకా ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు. జనవరి నెలలో ఖచ్చితంగా మొదలవుతాయి, రెండవ వారం నుంచి. ఓకేనా. సో చాలామంది అడుగుతూ ఉన్నారు ఎప్పుడు మొదలవుతాయి, ఎప్పుడు మొదలవుతాయి అని. మెయిన్ వచ్చేసి 50 ఏళ్ళ వాళ్ళు అడుగుతూ ఉన్నారు, 50 ఏళ్ళినటువంటి వాళ్ళు. సో వీళ్ళకైతే ఇంకా అవకాశం కల్పించలేదు. ప్రస్తుతానికి నేను ఏ కేటగిరీస్ అయితే చెప్పానో ఆ కేటగిరీ వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే కల్పిస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. అయితే మీరు వీటికి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర డాక్యుమెంట్స్ అనేటువంటివి ఉండాలి. ఆ డాక్యుమెంట్స్ ఏమిటో కూడా మీకు చెప్తాను. ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, అలాగే ఈ క్యాన్సర్ రోగులకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. మెడికల్ సర్టిఫికేట్ వచ్చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రి, గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్తే మీ మెడికల్ రిపోర్ట్స్ మొత్తం తీసుకువెళ్ళి ఇస్తే అక్కడ వాళ్ళు దాన్ని బట్టి మీకు మెడికల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా.
ఇక వికలాంగులకొచ్చేసి సదరం సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ మెయిన్ అండి. దీంతో పాటుగా క్యాష్ ఇన్‌కమ్ సర్టిఫికేట్సు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓకేనా. మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, అప్లికేషన్ ఫార్మ్ వచ్చేసి గ్రామ వార్డ్ సచివాలయంలో అప్లికేషన్స్ జరిగేటప్పుడు వాళ్ళే ఇస్తారనమాట. నేను ఏవైతే కేటగిరీస్ చెప్పానో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు మాత్రమే దరఖాస్తులు చేసుకోవచ్చు. ముందుగా ఎవరికైతే డాక్యుమెంట్స్ రెడీగా ఉంటాయో వాళ్ళు మాత్రం వెంటనే వెళ్లి చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే 200 మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు మనకి ఏపీలో. అందుకొరకు చెప్తూ ఉన్నాను. వీలైనంత త్వరగా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇవి కొత్త పెన్షన్‌లండి. ఇక రిమైనింగ్ 50 ఇయర్స్, 60 ఇయర్స్ నిండినటువంటి వాళ్ళకు అవకాశం కల్పించరా అంటే కల్పిస్తారు వీళ్ళకి కూడా. బట్ లేట్ అయితే అవుతుంది కొంచెం. నేను అప్డేట్ అనేది అందజేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు అన్నదాత సుఖీభవ సారీ ఈ ఫ్రీ రేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఉచిత రేషన్. ప్రతి నెల సామాజిక భద్రతా పెన్షన్స్‌తో పాటు ఉచిత రేషన్ కూడా పంపిణీ జరుగుతుంది. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు. సో, ఈ జనవరి నెలకు సంబంధించి కూడా మీకు రేషన్ పంపిణీ జరుగుతుంది. ఓకేనా? సో, అయితే ఈ జనవరి నెల రేషన్ పంపిణీలో ప్రభుత్వం కొద్దిపాటి మార్పులను తీసుకురావడం అనేది జరిగింది. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల కానుకలుగా. మెయిన్ వచ్చేసి ఏంటి అంటే, మీకు ఇచ్చేటువంటి బియ్యంలో ఒక 3-5 కేజీస్ తగ్గించుకొని వాటి బదులుగా రాగులు, జొన్నలనైతే ఇస్తూ ఉన్నారు. అండ్ వీటితో పాటుగా మీకు రేషన్ షాప్స్‌లోనే కేజీ గోధుమ పిండి ప్యాకెట్టు రూ. 16-20 మధ్య లోపలే ఉంటుంది ప్రైజు. యాక్చువల్‌గా యాక్యురేట్ ప్రైస్ తెలీదు నాకు. ఓకేనా? ఇంత లోపలే అయితే అందిస్తున్నారు. బయట కొనాలంటే మీకు రూ. 64. సో, కాబట్టి మీరు మార్కెట్‌లో ఈ రేషన్ షాప్‌లోనే తీసుకోవచ్చు. మార్కెట్‌లో కాకుండా తప్పకుండా. అది కూడా ఒక రేషన్ కార్డ్‌కి ఒక గోధుమ పిండి ప్యాకెటే ఇస్తారనమాట. ఈ విధంగా కొద్దిపాటి మార్పులనేటువంటివి తీసుకురావడం అయితే జరిగింది. ఈ మార్పులతోనే మీకు ఇవ్వటం జరుగుతుందనమాట ఉచిత రేషన్ అనేది. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. మీరు రేషన్ డీలర్స్ దగ్గరికి వెళ్లి తీసుకోవాలి. రేషన్ షాప్స్ దగ్గరికే వెళ్లి తీసుకోవాలి ఖచ్చితంగా. అండ్ వీటితో పాటుగా మీకు రేషన్ బ్యాగ్స్ పంపిణీ చేసినట్లయితే, ఆ రేషన్ బ్యాగ్స్‌లో మాక్సిమం ఇవే ఉంటాయి. చంద్రన్న కానుకల కిట్ బ్యాగ్ పంపిణీ చేసినట్లయితే ఏవేవి రేషన్ బియ్యము, దాని తర్వాత గోధుమ పిండి, షుగరు, చక్కెర, బెల్లము, ఘీ ప్యాకెట్, ఘీ అంటే నెయ్యి, దాని తర్వాత వచ్చేసి ఈ యొక్క రాగులు, ఇవన్నీ ఉంటాయన్నమాట. దాదాపుగా 6-7 రకాల సరుకులు ఆ బ్యాగ్‌లో పెట్టి ఇవ్వటం జరుగుతుంది. సో, ఇక్కడకు క్లియర్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి రైతులకండి. రైతులకు మనకు పీఎం కిసాన్ 22వ విడతను ఈ సంక్రాంతి పండుగ కానుకగానే ముందుగానే రిలీజ్ చేయాలని అనుకుంటూ ఉన్నారు. ఓకేనా? సో, మనకి ఈ నెలలోనే ఇవి కూడా రిలీజ్ అవుతాయి. పీఎం కిసాన్ రిలీజ్ అవుతుంది అంటే మాక్సిమం మీకు అన్నదాత సుఖీభవ కూడా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఇవి 2 కంబైన్డ్‌గా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి. సో, మనకు ఈ నవంబర్ నెలలోనే పీఎం కిసాన్ 21 విడత అండ్ అలాగే అన్నదాత సుఖీభవ రెండో విడత రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మనకు అన్నదాత సుఖీభవ మూడో విడత, పీఎం కిసాన్ 22 విడత. మొత్తంగా ఇప్పుడొచ్చేసి మీకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 4,000 మాత్రమే వస్తుందండి. ఎందుకంటే పర్ ఇయర్‌కి అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 14,000. సో, ఆల్రెడీ 2 విడతల కింద 5,000, 5,000 జమ అయిపోయాయి. ఇక లాస్ట్ విడత 4,000, పీఎం కిసాన్ పథకం కింద 2,000 మొత్తంగా 6,000 వస్తాయి. ఇంతవరకు మీరు 7,000 పొందుంటారు. సో, ఇది లాస్ట్ విడత కాబట్టి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీకు కేవలము 4,000 మాత్రమే వస్తుంది. మొత్తంగా 7,000 అయితే వస్తాయన్నమాట. బట్ డేట్స్ ఇంకా ఫిక్స్ చేయలేదు. నేను మీకు అప్డేట్ అయితే ఎప్పటికప్పుడు అందజేస్తూనే ఉంటాను గైస్. అలాగే రైతులకొచ్చేసి ఈ సంక్రాంతి పండుగ కానుకగా రీవెరిఫికేషన్స్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలనైతే పంపిణీ చేయబోతున్నారు. కొత్తవి రాజముద్రతో మీకు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలనైతే అందిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అందిస్తారండి ఇవి. అందరూ కూడా తీసుకోండి. రీవెరిఫికేషన్స్ పూర్తయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను. ఇవి ఉంటే ఫ్యూచర్‌లో మీకు చాలా బెనిఫిట్సే ఉంటాయన్నమాట. అందుకొరకు చెప్తూ ఉన్నాను. సో, ఇదొక పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మహిళలకు 2 కొత్త పథకాలైతే వస్తూ ఉన్నాయి. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం. వీటి ద్వారా మీకు పావలా వడ్డీకే రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు రుణాలను అందిస్తారు. మీరు తిరిగి వాటిని గరిష్టంగా 48 వాయిదాల్లో కట్టుకోవచ్చు. లేట్ అయినా పర్వాలేదు. సో, ఇవి ప్రభుత్వం ఇచ్చేటువంటివి కాబట్టి చాలా బెనిఫిట్సే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా యుటిలైజ్ చేసుకోండి. ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద వచ్చేటువంటి రుణాలు దేనికి యూజ్ చేసుకోవాలి అనుకుంటే మీ పిల్లల చదువుల కోసం. ఈ కళ్యాణ లక్ష్మి పథకం వచ్చేసి మీ పిల్లల యొక్క పెళ్ళిళ్ళ కోసం అంతే. ఓకేనా? సో, అప్డేట్స్ అందజేస్తూనే ఉంటాను గైస్ మీకు ఎప్పటికప్పుడు. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.